సో హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాట్ ఎనీ రీల్ ఆర్ ఎనీ బ్లాగ్ వీడియో. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే మీకు అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా నేను. అండ్ దిస్ అవేర్నెస్ ఇస్ రిగార్డింగ్ ద OLX స్కామ్ విచ్ ఇస్ కరెంట్లీ హ్యాపెనింగ్ ఇన్ అరౌండ్ ద సొసైటీ. సో ఇది సేమ్ స్కామ్ మా ఫ్రెండ్ తో కూడా అయింది. సో మీతో అది డిస్కస్ చేద్దామని చెప్పేసి నేను ఇది చేస్తున్నా. సో అది దాంట్లో ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక OLX యాడ్ అప్లోడ్ చేసిండు. ఆ యాడ్ దేని గురించి అంటే సైకిల్ గురించి. లైక్ వాడు 6,500 కి అట్లా సంథింగ్ దానికి యాడ్ పోస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసేసి ఒక 4 to 5 మెంబర్స్ అప్రోచ్ చేయరు. లైక్ ఇట్లా మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాం అది అని చెప్పేసి అప్రోచ్ చేయరు అని బానే. సో దాంట్లో ఒక పర్సన్ ఉండే, మన పేరు లైక్ మా ఫ్రెండ్ నాకు ఒక నంబర్ పంపించిండు, అది మీకు షేర్ చేస్తాను నేను. సో దానికి ఏం చేసిండంటే ఫోన్ చేసేసి ఇట్లా నాకు మీ ఆఫర్ ఓకే అని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు దానికి. సో ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ఆఫర్ ఆపోజిట్ పర్సన్ ఏమన్నాడంటే లైక్ మీ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి, మా పర్సన్ వచ్చేసి సైకిల్ కలెక్ట్ చేసుకుంటాడు, నేను మీకు అమౌంట్ మర్చెంట్ అకౌంట్ షేర్ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. సో సర్లే, మర్చెంట్ అకౌంట్ ఏంది మా ఫ్రెండ్ కి అంత ఐడియా లేదనమాట, లైక్ మర్చెంట్ అకౌంట్ దేని గురించి అది అని చెప్పేసి. సో సర్లే ఎట్లయినా ఓకే అన్నాడు కదా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే ఆ పర్సన్ ఏం చేసిండు, నేను నీకు స్టార్టింగ్ లో ఒక 2,000 లేదా 1,000 లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ ఒక 1,000 రూపీస్ పంపిస్తా, లైక్ QR కోడ్ లెక్క, అది నువ్వు స్కాన్ చేసేసి నీకు ఆ అమౌంట్ మళ్ళీ నీ బ్యాంక్ అకౌంట్ లో పడిపోతాయని చెప్పేసి చెప్పిండు. స్టార్టింగ్ ఒక చిన్న QR కోడ్ పంపించినాడు. ఆ చిన్న QR కోడ్ ఎట్లా అంటే ఒక లైక్ 200 రూపీస్ ది, లైక్ ఫర్ కన్ఫర్మేషన్ అనమాట. సో 200 రూపీస్ QR కోడ్ పంపించిండు. మా ఫ్రెండ్ దాన్ని స్కాన్ చేసిండు. ఆఫ్టర్ స్కానింగ్ ఆ అమౌంట్ అనేది డెబిట్ అయింది. ఫస్ట్ డెబిట్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఒక 2 minutes 3 minutes లా మళ్ళీ మా ఫ్రెండ్ అకౌంట్ కి వచ్చేసింది. సో సర్లే ఇక ఓకే కదా అని చెప్పేసి ఓకే అనడానికి. సో నెక్స్ట్ అమౌంట్ ఏం చేసిందంటే ఒక 1,000 రూపీస్ చెప్పినాడు. లైక్ నేను నీకు అడ్వాన్స్ లో 1,000 రూపీస్ ఇచ్చేస్తా, అది సేమ్ మర్చెంట్ అకౌంట్ త్రూ QR కోడ్ నీకు అవి షేర్ విత్ ద QR కోడ్ అని చెప్పేసి చెప్పిండు. సర్లే ఆల్రెడీ 200 చేసింది కదా, వచ్చినాయి కదా అని చెప్పేసి ఒప్పుకున్నాడు వాడు. దాని తర్వాత ఏమైంది, వాడు 1,000 రూపీస్ QR కోడ్ పెట్టిండు. 1,000 రూపీస్ QR కోడ్ పెడితే ఏమైంది, వాడు స్కాన్ చేసిండు. స్కాన్ చేసిన తర్వాత నా అకౌంట్ నుంచి మనీ కట్ అయిపోయింది అనమాట, మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి. సో ఆయన ఫోన్ చేసి మళ్ళీ ఏమన్నాడంటే లైక్ ఇట్లా నా అకౌంట్ నుంచి పైసలు కట్ అయినాయి అని చెప్పేసి చెప్పిండు. సో ఆ ఆపోజిట్ పర్సన్ ఏమన్నాడంటే నేను నీకు నాకు ఒకసారి నువ్వు పిన్ ఎంటర్ చేసినప్పుడు నాకు చెప్పాలి కదా, అంటే లైక్ నేను ఫస్ట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాతనే నువ్వు పిన్ ఎంటర్ చేయాలి, అప్పుడే నాకు వస్తాయి అమౌంట్ అని చెప్పేసి చెప్పిండు. సో నీకు ఆటోమేటిక్ రీఫండ్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి చెప్పిండు అనమాట. సో సర్లే అని చెప్పేసి ఇంకో QR కోడ్ పంపించిండు. అది ఎంత అంటే 500 రూపీస్ QR కోడ్ అనమాట. అది ఎట్లా అంటే లైక్ వాడు ఇప్పుడు 500 చేసింది అనుకోండి, సో పోయిన 1,000 రూపీస్ ప్లస్ ఈ 500 రూపీస్ రిఫండ్ అవుతాయి అని చెప్పేసి చెప్పిన వానికి. సో సరే మళ్ళీ రిఫండ్ అవుతాయి అని చెప్పేసి 500 రూపీస్ చేసిండు. ఆ QR కోడ్ పెడితే సరే అని చెప్పేసి ఓకే వచ్చింది ఆడ వాళ్ళ అకౌంట్ లా పోయిందనమాట. లైక్ నాకు కూడా ఇక్కడ ఓకే చూపించింది అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైందంటే ఆ పర్సన్ కి షేర్ చేసిండు ఆ స్క్రీన్ షాట్, లైక్ ఇట్లా నేను పే చేసిన అని చెప్పేసి షేర్ చేసిండు. వాడేమన్నాడు సరే ఓకే అని చెప్పేసి ఓకే అన్నాడు. సో ఇంకో 500 మిగులుతుంది, లైక్ 1,000 చేసిండు కదా. సో వాడు ఏమన్నా అంటే మర్చెంట్ అకౌంట్ ఎట్టు అంటే లైక్ 1,000 కదా, సో 1,000 మళ్ళీ పే చేస్తేనే మీకు రీఫండ్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చెప్పిండు. సో ఇంకో 500 ఉంది.